అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఉంటుంది. మోస్ట్‌లీ ఫుడ్ రెసిపీసే ఉంటాయి. ఆఫ్టర్‌నూన్ స్నాక్స్ అలాగే డిన్నర్‌లోకి నేనేమేమి ప్రిపేర్ చేశాననేది ఈ వీడియోలో ఉంటుంది. ఇక్కడైతే కొంచెం క్లీనింగ్ సెషను. ఈ తాలింపు గింజల డబ్బా ఉంది గదా! ఇది అంత పప్పులు ఆల్మోస్ట్ అయిపోయినాయి కొన్ని. కారము అవి కొన్నైతే ఉన్నాయి. సరే ఎలాగో గ్రోసరీస్‌కెళ్ళొచ్చాను కాబట్టి ఒకసారి క్లీన్ చేసుకొని మిగిలినవి ఫిల్ చేసుకోవచ్చులే అయిపోయిన వాటినని జెప్పేసి క్లీన్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు అయిపోంగాల్నే ఎంత మనం నీట్‌గా వాడినా కూడా ఈ అడుగున డబ్బాలయితే పడిపోతూ ఉంటాయి గదా! ఉప్పు, కారం ఇట్లాంటివన్నీ. సాల్ట్ ఇవైతే కొంచెం మనకి తుప్పు పట్టినట్లుగా ఇవి స్టీల్‌వి కాబట్టి అలా వస్తూ ఉంటాయి. కొంచెం ఎప్పటికప్పుడు అయిపోంగాల్నే క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే కొంచెం తుప్పనేది లేకుండా ఉంటుంది. అంటే కొంచెం రష్ లాగా వస్తుంది గదా! స్టీల్ వాటికి. అందుకోసమని ఒకసారి క్లీన్ చేసుకొని మిగిలినవి కూడా కొన్ని ఫిల్ చేసేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ ఆఫ్టర్‌నూన్ ఇంకా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మా అమ్మాయి ఏవో స్నాక్స్ అడుగుతూ ఉంటుంది. సరే కొంచెం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సేమియా చేశాను. సేమియా ఉప్మా చేస్తే కొంచెం ఎక్కువగా కుక్ చేశాననమాట. సరే అది తీసి పక్కన పెట్టేసా కొంచెం. సరే దాంతో పకోడా చేద్దామని చెప్పేసి కొంచెం క్యాబేజ్ తురుము కూడా ఉంది. పకోడా ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇక్కడ బౌల్‌లోకి క్యాబేజ్ తురుము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, చిన్న కప్పుతోటి సేమియా తీసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాలని ఈ విధంగా రోట్లో కానీ లేకపోతే చేత్తో అయినా ఇలా క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. పకోడా ఏది చేసుకున్నా కూడా కొంచెం ధనియాలు, సోంపు ఇవి వేసుకుంటే ధనియాల ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో ధనియాలు, సోంపు ఇవి 2 ఒక్కొక్క స్పూన్ వేసుకున్న, కారము, అలాగే శనగపిండి ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. వరిపిండి 2 స్పూన్లు. వరిపిండి వేసుకుంటే మనకు కొంచెం పకోడా క్రిస్పీగా మంచిగా తినేటప్పుడు కరకరలాడుతూ బావుంటుంది గదా టేస్టు. చాలా తక్కువ సేమియా ఒక చిన్న కప్పుతోటి తీసుకున్నాను. క్యాబేజు ఇవన్నీ ఉన్నాయి కదా! సరిపోతుంది కరెక్ట్‌గా శనగపిండి, వరిపిండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మనం పకోడాలకి సరిపడేటట్లుగా ఈ సేమియా అంతా కలుపుకోవాలి. సింపుల్‌గా మనం ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. స్కూల్‌కైనా, లంచ్ బాక్స్‌లోకైనా అలా పెట్టేయొచ్చు. లేకపోతే స్కూల్ నుండి వచ్చేటప్పటికైనా చక్కగా ఇలా ప్రిపేర్ చేసిస్తే ఇంకా తినేస్తారు కదా! ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ యాడ్ చేసుకొని చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేస్తున్నాను. యాక్చువల్‌గా ముందే వేయాలి మర్చిపోయాను. ఒకసారి ఈ సేమియా అంతా మంచిగా కలుపుకొని, ఉప్పు వేసుకొని, ఒకసారి కలుపుకొని ఇంక పకోడా వేసుకోవడమే. చూడండి ఈ విధంగా మనకి చేత్తో కొంచెం రౌండ్ షేప్‌లాగా అలా వస్తే చాలు. చిన్న కప్పుతో తీసుకుంటే క్యాబేజ్ మీ ఇష్టం. క్యాబేజ్ వేసుకోకపోయినా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం అంతే. చూడండి ఈ విధంగా బాల్ షేప్ వచ్చేటట్లుగా ఇలా ఉంటే చాలు. పకోడాలు వేసుకోవడానికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా క్యాబేజ్ ఉంది. సరే ఫినిష్ చేద్దాము అని చెప్పేసి ఇంక ఇందులో వేసేసుకున్నాను. ఇది చిన్న కప్పుతో సేమియా చూడండి ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు మనం ఇంకా పిండిని పకోడాలాగా వేసేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేసి చూడండి బావుంటుంది. ఎప్పుడన్నా మనం ఇలా సేమియా ఉప్మా లేకపోతే సేమియా ఏదో టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాం కదా! కొంచెం ఎక్స్‌ట్రా కుక్ చేసుకొని పెట్టుకుంటే ఈవినింగ్ పిల్లలొచ్చేలోపు ఇంకా స్కూల్ నుండి వచ్చేలోపు ఇట్లా వేసుకోవచ్చు. చక్కగా వర్షాకాలంలో కూడా మంచిగా వేడి వేడిగా ఇట్లా వేసుకొని తింటే చాలా బావుంటుంది గదా! ఇక టీ తాగే అలవాటున్న వాళ్ళైతే చక్కగా ఇలా పకోడా వేసుకొని టీ తాగుతూ హ్యాపీగా రెయినీ సీజన్‌లో అయితే ఎంజాయ్ చేయొచ్చు కదా! టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అసలు తినేటప్పుడు కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వచ్చినాయి. ట్రై చేసి చూడండి చాలా బావుంటాయి. క్యాబేజ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. క్యాబేజ్ లేకపోయినా మనం ఉల్లిపాయలు సేమియా కుక్ చేసి పెట్టుకున్న సేమియా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయి. ఎక్కువ టైం గూడా పట్టదు మనకి. మనం ఆల్రెడీ సేమియా రెడీగా ఉంది కాబట్టి టకటక మనం ఉప్పు, కారం అవన్నీ వేసుకొని ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. చాలా వేడిగా ఉన్నాయి. కొంచెం కాలుతూ ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా అమ్మాయికి కూడా ఇచ్చేసాను. స్నాక్స్ తిన్నామంటే ఖచ్చితంగా డిన్నర్ అయితే లేట్ అవుతుంది.
రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ ఫుడ్ తీసుకోం కాబట్టి తీసుకున్న ఇలాంటి అందుట్లో ఆయిల్ ఫుడ్ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఇంకా ఈవినింగ్ 5:30-6 కంటే ఆకలి వేయదు. సరే ఇప్పుడైతే ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా డిన్నర్లోకి అయితే కర్రీస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. కర్రీస్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా. కంపల్సరిగా పప్పు అయితే ఉంటుంది. పప్పు కానీ చారు రసం ఇట్లా ఒక కర్రీ అయితే కందిపప్పు లేకపోతే పెసరపప్పు ఏదో ఒకటి పప్పు అయితే చేస్తూ ఉంటా. ఇంకా రెండోది ఫ్రై కానీ పచ్చడి అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఈరోజు కూడా పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నా. క్యాబేజ్ ఉంది కదా, సగం తీసి పకోడాలా వేశాను. మిగిలిన సగం ఫినిష్ చేద్దామని ఈరోజు క్యాబేజ్తో పప్పు. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఫాస్ట్గా మనకి కుక్కర్లో అంటే ఇంకా అన్నీ ఒకేసారి వేసేసుకొని పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా, పని కూడా చాలా మనకి టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఇంక ఇందులో క్యాబేజ్ వేస్తున్నా. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగినట్లుగా ఇంకా ఉప్పు కారాలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి ఉప్పు కారాలు వేసుకొని ఇందులో ఎర్రకందిపప్పు నానబెట్టి ఉంచాను. ఇంకా ఇవి వేసుకొని ఒకసారి కలుపుకొని 1 కప్పు కందిపప్పు 2 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఎర్ర కందిపప్పు మనకి చాలా ఫాస్ట్గానే కుక్ అవుతాయి. కొంచెం ఎల్లో కలర్ ఇవి లేకపోతే పచ్చపెసలు అవి అయితే కొంచెం టైం పడుతుంది. ఇవి ఫాస్ట్గానే కుక్ అవుతాయి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంక ఇక్కడ ఫ్రై కోసం అని చెప్పేసి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నా. ఇవి వేగేలోపు అరటికాయలు ఒక 2 అరటికాయలు తీసుకున్నాను. వీటిని చాపర్లో వేసుకొని చాప్ చేస్తున్నా. ఇలా అయితే మనకి రైస్లో కలుపుకోవటానికి కూడా బాగుంటుంది. ముక్కలు ముక్కలుగా వేసుకుంటే కొంచెం కలవదు, పొడి పొడిలాడుతూ ఉన్నట్లు ఉంటుంది. మా వాళ్ళు అంత ఇష్టంగా తినరు అనమాట. సరే అందుకోసమని చాపర్లో వేసా. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసేసుకొని ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే అరటికాయ మనకి చాలా ఫాస్ట్గానే వేగుతుంది. ఒక 10 నిమిషాల్లో చక్కగా మెత్తగా అయిపోతుంది. చూడండి అరటికాయ అంతా బాగా వేగింది. ఇలా అయితే మనకి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చక్కగా మనం కలుపుకొని తినేయచ్చు. ఇంకా పెద్ద ముక్కలు అయితేనేమో పప్పు చారు అట్లా ఏదన్నా చేసుకున్నప్పుడు నంచుకోవటానికి పక్కన సైడ్ డిష్ లాగా అలా పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం కలుపుకొని తింటే బాగుంటుందని చెప్పేసి పెద్ద ముక్కలు అయితే అంత ఇష్టంగా తినట్ల, అంటే కలవదు కదా మనకి రైస్లోకి. ఎంత ఆయిల్ వేసినా కూడా అరటికాయ కొంచెం ఎలా అయినా రైస్లో కలవనట్లుగానే ఉంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. సరే అందుకోసమని చాపర్లో వేశాను. ఇప్పుడు ఇందులో ఇంకా కారం వేసుకొని ఫ్రైస్ అన్నిటికీ కొబ్బరి కారమే యూస్ చేస్తూ ఉంటా. కారం వేసుకొని కలుపుకొని ఇంకా ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా టేస్టీగా ఉండే డిన్నర్ రెసిపీస్ అయితే రెడీ. అరటికాయ ఫ్రై అలాగే క్యాబేజీ పప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్లో. హెవీగా ఎక్కువ కాకుండా చాలా సింపుల్గా. పప్పు కూడా రెడీ అయింది. ఒకసారి గరిటెతో మెదుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవటమే. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈరోజు క్యాబేజ్ పప్పు అలాగే అరటికాయ వేపుడు. మనకి పప్పులోకి ఏదైనా సరే ఫ్రై ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా అప్పడాలు అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. పప్పు అయితే కంపల్సరీగా ఉంటుంది. మనకు ప్రోటీన్ అది కావాలి కాబట్టి ఖచ్చితంగా నేను కుక్ చేస్తూ ఉంటా. రసం చేసినప్పుడు ఒక్కోసారి ముద్దపప్పు చేస్తూ ఉంటా. ఇంకా ఏదో ఒక వెజిటేబుల్ యాడ్ చేస్తే మాత్రం ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇంకా స్నాక్స్ అవి తిన్నాము. డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. డిన్నర్ చేయలేదు, ఇంకా స్నాక్స్ తిన్నాము కదా, ఆకలిగా లేదని చెప్పేసి ఇంకా స్కేటింగ్కి వెళ్ళేది ఉంది. సరే స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత కొంచెం ఈరోజైతే లేటే అవుతుంది. అదిగోండి అన్నీ సర్ది పెట్టేసుకున్నాను. మొత్తం స్టవ్ అది క్లీన్ చేసుకొని ఇంకా మా వారు వచ్చిన తర్వాత స్నాక్స్ అవి ఇచ్చేసి ఇంకా తిని ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా ఇప్పుడైతే స్కేటింగ్కి వెళ్ళాలి. ఇంకా స్టవ్ దగ్గర అంతా పని అయితే ఏముండదు. వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ చేసుకొని ఒకసారి గిన్నెలు అవి కడిగేసుకుంటే సరిపోతుంది. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.